తలైవా రజనీకాంత్కు సక్సెస్ ఫెయిలియర్స్తో పనిలేదు. వరుసగా సినిమాలు చేస్తూనే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఆయన చిత్రాల కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉంటారు. జైలర్ సినిమా తర్వాత నటించిన వెట్టయాన్, లాల్ సలాం చిత్రాలు ఆశించిన ఫలితం అందుకోలేదు. తదుపరి లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన కూలీ చిత్రంపై ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా టైటిల్ నుంచి రజనీ లుక్, సింపుల్ ట్రైలర్తో సినిమాపై హైప్ పెంచారు లోకేష్ కనకరాజ్. పైగా ఇందులో విలన్ గా టాలీవుడ్ కింగ్ నాగార్జున, కీలక పాత్రలో బాలీవుడ్ నుంచి ఆమిర్ ఖాన్, కన్నడ నుంచి ఉపేంద్ర కనిపించడంతో సినిమాకు మరింత హైప్ పెరిగింది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి రజనీ కూలీగా ఎలా అలరించారన్నది చూద్దాం. దేవరాజ్ అలియాస్ దేవా పోర్ట్లో కూలీ. అతని నంబర్ 5821. తనని నమ్ముకుని ఉన్న కూలీ గ్యాంగ్తో అజ్ఞాతంలో ఉంటాడు. తన చిరకాల మిత్రుడు చెల్లిని ఇచ్చిన బావుమర్ది రాజశేఖర్ను చంపిన వాడిపై రివెంజ్ తీర్చుకోవాలనుకుంటాడు. సైమన్ ఆర్గన్స్ ఎక్స్పోర్ట్ వంటి అక్రమ వ్యాపారాలు చేస్తుంటాడు. అతని కింద దయాల్ పని చేస్తుంటాడు. పోర్ట్లో జరిగేవి బయటకు వెళ్లకుండా చూసుకోవడం, వారికి వ్యతిరేకంగా ఉన్నవారిని అడ్రస్ లేకుండా చేయడం దయాల్ పని. రాజశేఖర్ కనిపెట్టిన క్రిమేషన్ చైర్, దాంతో సైమన్కు ఉన్న సంబంధమేంటి? అతను సైమన్ ఆధీనంలో ఎందుకు ఉండాల్సి వచ్చింది? దేవాకు సైమన్కు సంబంధమేంటి? మెక్సికోలో ఉండే దాహాకు వీరికి ఉన్న కనెక్షన్ ఏంటి? కాలేష్, కళ్యాణి, దయాల్, ప్రీతికి పాత్రలేంటి? చివరకు దేవా తన పగ తీర్చుకున్నాడా లేదా అన్నది కథ. లోకేష్ కనకరాజ్ కథలన్నీ మాఫియా, డ్రగ్, అక్రమ రవాణా ఈ తరహాలోనే ఉంటాయి. కూలీ కూడా ఆ తరహా కథే. ప్రమోషన్స్లో ఎక్కడా కూడా కథ ఇది అని రివీల్ చేయలేదు. ట్రైలర్ కట్ కూడా సాధారణంగా వదిలాడు. దాంతో ఇంకేదో సినిమాలో ఉందని సినీ ప్రియులు అంచనాలు పెంచుకున్నారు. లగ్జరీ వాచ్ల దందా అనేది ఇందులో చూపించాడు. అది కాస్త ఫ్రెష్గానే అనిపించింది. అయితే లోకేష్ తీసింది కొత్త కథేమీ కాదు, రెగ్యులర్ రివెంజ్ డ్రామానే తీశాడు. ఈ కథకు ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహాన్ని జోడించాడు. రాజశేఖర్ కనిపెట్టిన క్రిమేషన్ మిషన్ దగ్గర మొదలైన కథ అక్కడి నుంచి అక్రమ రవాణా చేసే ఓ వ్యాపారి, అతని నుంచి విదేశాల్లో ఉండే డాన్ వరకు సాగింది. ఇదంతా సాగదీతగానే ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి అసలు కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. అక్కడి నుంచి ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతుంది. ట్రైన్, పోర్ట్లో ఫైట్స్ ఆకట్టుకుంటాయి. దయాల్ పట్టుబడినప్పటి నుంచి ఫ్లాష్ బ్యాక్ ఏంటనేది రివీల్ చేశాడు. స్నేహితుడిని చంపిన వారిపై పగ తీర్చుకోవాలనే దిశగా వెళ్తున్న హీరోకు సైమన్ గతం తెలియడం కాస్త ఆసక్తి రేకెత్తిస్తుంది. కథలో బలమైన ఎమోషన్స్, కాన్ఫ్లిక్ట్స్ ఉన్నప్పటికీ ప్రేక్షకుడు కథలో ఇన్వాల్వ్ అయ్యేంతగా ట్రీట్మెంట్ ఇవ్వలేదు. ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగిందనేది చెప్పడంలో దర్శకుడు సఫలమైన లైవ్లోకి వచ్చేసరికి ఆసక్తికరంగా మలచలేకపోయాడు. దేవా గతం గురించి మాత్రం సింపుల్గా 6 లైన్ల మాటల్లో తేల్చేయడం అంతగా ఆకట్టుకోలేదు. స్క్రీన్ ప్లే ఇంకా ఆసక్తిగా మలిచే అవకాశం ఉన్నా తన రెగ్యులర్ స్టైల్లోనే సినిమా ముగించాడు దర్శకుడు. దేవాగా రజనీకాంత్ తనదైన స్టైల్లో చేసుకెళ్లిపోయారు. డాన్సులు, ఫైట్ల విషయంలో పెద్దగా కష్టపెట్టకుండా వయసుకు తగ్గట్టుగా అన్ని సెట్ చేశారు. యాక్షన్, ఎమోషన్స్తో మెప్పించారు. సీన్కు తగ్గట్టు మౌల్డ్ అయ్యారు. ఆయన కరిష్మా సినిమాకు ప్లస్ అని చెప్పాలి. నాగార్జున విలన్ గా మెప్పించారు. లుక్ బాగుంది, కానీ ఆయన చెప్పినంతగా సైమన్ పాత్రలో కొత్తేమీ లేదు. బలమైన విలన్ అని ప్రొజెక్ట్ చేసిన అతన్ని అంతం చేసిన తీరు పేలవంకంగా ఉంటుంది. సైమన్ కన్నా దయాల్ పాత్రే పవర్ఫుల్ గా ఉన్నట్లు అనిపిస్తుంది. సౌబిన్ షాహిర్ పాత్ర కూడా సినిమాకు ఎస్సెట్. క్లైమాక్స్ లో ఎంట్రీ ఇచ్చిన ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ పాత్రలు కూడా సినిమాకు కరెక్ట్ గా కుదిరాయి. మౌనికా రెబాజాన్, బ్లెస్సీ, రచితా రామ్ ఇతర పాత్రధారులు పరిధి మేరకు నటించారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ సినిమాకు పూర్తి న్యాయం చేశాడు. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. విజువల్ గా సినిమా బాగుంది. ద్వితీయార్థానికి కాస్త కత్తెర వేయవచ్చు. కళానిధి మారన్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎంతమంది స్టార్స్తో తీసినా దర్శకుడు అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యాడు.